వాళ్ళు వాళ్ళ రైతులకు ఇచ్చుకుంటున్నారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు. ఇంకోటి ఒక రైతుకి 3 బస్తాలు కావాలంటే ఒకటే ఇస్తారు. అదే వీళ్ళకి కావాల్సిన వాళ్ళకైతే 3 కావాలంటే 4 కూడా ఇస్తారు. ఇలాగ వ్యవస్థను చిన్నాభిన్నం చేసాం మనం. అంటే అందరికీ అందుబాటులో ఉన్న వ్యవస్థని చిన్నాభిన్నం చేసి కావలసిన వాళ్ళకి అందిపుచ్చుకునేటటువంటి ఒక సిస్టంలోకి తెచ్చేసాం. స్వార్థం వైపుకి తెచ్చేసాం. వ్యవస్థను చిన్నాభిన్నం చేసేసాం. అందరికీ అందే పెన్షన్ ఇప్పుడు కొందరికే అందుతున్నట్టుగా, అందరికీ అందే వ్యవస్థ ఇప్పుడు కొందరికే అందించేటట్టు చేసేసాం దాన్ని. దాని పర్యవసానం ఏంటి? ఇప్పుడు ఎవరిని బాధపడాలి? రైతు ఎక్కడికి వెళ్ళాలి? క్యూ లైన్లలో నుంచి 2 రాష్ట్రాలు ఒకేసారి పట్టింది ఈ దరిద్రం. ఈ 18 నెలలు 20 నెలల నుంచి చూడండి మీరు. గత 10 సంవత్సరాల్లో తెలంగాణలో ఈ ప్రాబ్లం రాలా, గత 5 ఏళ్లలో ఆంధ్రాలో ఈ ప్రాబ్లం రాలేదు. ఈవెన్ అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా రాలేదు ఈ ప్రాబ్లం. ఈ ట్రిప్పే వచ్చింది. ఈ ట్రిప్పే వచ్చింది. ఎందుకని అంటే స్వార్థం అంత పెరిగిపోయింది. క్రిందసారి చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా ఇట్లాగా కార్యకర్తలు మీ ఇష్టం వచ్చినట్టు నడిపేసుకుంటారు, నాయకులు మీ ఇష్టం వచ్చినట్టు నడిపేసుకుంటారు అలా ఆయన. ఈసారి పొలిటికల్ గవర్నెన్స్ అన్నారు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఇంతే ఉంటది. అధికార పార్టీ తరపున పనిచేయాలి అంతే. ఇక ఎవడైనా సరే దాని పరిణామం ఎక్కడ? అధికార పార్టీకే దక్కుతాయి. ఇంకా అంతే. అధికార పార్టీ ఆశీర్వదిస్తేనే బతుకుతావు నువ్వు, లేకపోతే బతకనియరు నేను. అది ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండ్.